హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలేసింది. పోలీస్ స్టేషన్లో ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలు ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి వీలుండేవి ఉండాలి అని. చాలా రాష్ట్రాలు వాటిని ఇంకా అమలు చేయలేదు. వాళ్ళు అమలు చేస్తే వాళ్ళు చేసే అడ్డగోలు పనులు, దుర్మార్గాలు బయటపడతాయని భయం. మరి అలాంటప్పుడు మీరు మీ దగ్గర నిజాయితీ ఉంటే, పోలీసు యంత్రాంగంలో నిజాయితీ ఉంటే వాళ్ళే పెట్టాలి ముందు. మేమేం తప్పు చేయటం లేదు కదా, మేము తప్పు చేయటం లేదు కదా, మాకేం భయం అని చెప్పేసి పెట్టండి. మీరు పెట్టరు, ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఎవరి మీద తప్పు చేస్తున్నారు? పేదల మీద తప్పు చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన పెద్దలు ఎవడైతే ఆ క్రైమ్కు కారకుడు, వాళ్ళతో మీరు కుమ్మక్క అవుతున్నారు. బాధితుడిని మీరు వాడిని క్రిమినల్ చేసి వాడిని అక్యూజ్డ్ చేస్తున్నారు మీరు. ఇది చాలా దుర్మార్గమైన నడుస్తూ ఉన్నాయి. అంటే మీరు రాజకీయ నాయకుల ఒత్తిడితో అమాయకులను జైల్లో పడేసేసి యాక్చువల్గా తప్పుడు పని చేసి కొట్టి చంపినోడేమో వాడేమో విచ్చలవిడిగా తిరుగుతూ వాడు బిర్యానీ తింటూ మందు తాగుతుంటాడు, వీళ్ళు జైల్లో ఉండాలి. ఇది నడుస్తున్నది. దయచేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను మీరు దాన్ని ఇమీడియట్గా అమలు చేసి మనకు అన్ని పోలీస్ స్టేషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేయాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.